అంటే ట్రంప్ తన చేసిన స్టేట్మెంట్స్ని తానే నెక్స్ట్ డేకి చేంజ్ చేస్తారు. సో బట్ ఇక్కడ అయితే ఒక అవకాశం అయితే వచ్చింది, అంటే పీస్ని రెస్టోర్ చేయడానికి ఒక అవకాశం అయితే ఎస్. వచ్చింది. కాబట్టి ఇక్కడ నెగోసియేషన్స్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయండి. ఇటు బెహ్రెయిన్ కానీ, ఖతార్ కానీ, లేదంటే మన భారత్ వంటి దేశాలు కానీ ఈ యొక్క మీడియేషన్తోని ఈ వార్ని స్టాప్ చేయడం అన్ని విధాలా చాలా మంచిదని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. బికాజ్ ఇప్పటిదాకా మనం ఎనర్జీ క్రైసిస్ని చూసాము, ఇటు పెట్రోల్ క్రైసిస్ అయితేనే కానీ, గ్యాస్ క్రైసిస్ అయితేనేమి కానీ మనకి క్లియర్గా కనిపించింది. అలాగే వెస్ట్ ఏషియాలో వాటర్కి కూడా చాలా క్రిటికల్ సిచ్యువేషన్ ఉన్నటువంటి పరిస్థితిలో నెక్స్ట్ వార్ కనుక కొనసాగితే ఇది ఇంకా ఫియర్స్ఫుల్గా జరుగుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. బికాస్ ఇప్పటి వరకు ఇరాన్ యూజ్ చేసినటువంటి మిసైల్స్కి డబల్ పవర్ అండ్ టెక్నాలజీ కలిగిన మిసైల్స్ తన దగ్గర ఉన్నాయని చెప్పి కొంత ఇన్ఫర్మేషన్ అయితే మనకు తెలుస్తోంది. అండ్ దీంతో పాటు వీళ్ళకి అన్డౌటెడ్గా ఇటు మిగిలిన అలైస్ అంటే చైనా కానీ, ఇటు లేదంటే రష్యా కానీ, అలాగే కొరియా సపోర్ట్ ఉన్నారు. అండ్ ఇప్పటి వరకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వీళ్ళకు రెడ్ సీ ఇంకా బ్లాకేజ్ కానీ, రెడ్ సీ దగ్గర ఇంకా కాన్ఫ్లిక్ట్స్ కానీ మొదలవ్వలేదు. బికాస్ హూతీస్ వీళ్ళు కూడా కంప్లీట్గా ఈ వార్లోకి రాలేదని మనం అర్థం చేసుకోవచ్చు. సో లెబనాన్, హెజ్బుల్లాస్ రిటాలియేషన్ అయితే కనిపిస్తుంది. సో వీళ్ళందరూ కూడా మిగిలిన అలైస్ కానీ అందరూ కూడా ఈ వార్లోకి ఎంటర్ అయితే ఇది మరింత పెద్దదయ్యే అవకాశం అయితే క్లియర్గా కనిపిస్తుంది. కాబట్టి ఈ 5 days పాజ్ అన్నది ట్రంప్ స్టేట్మెంట్ తర్వాత సో ఇరాన్కి నెగోసియేషన్స్ ద్వారా ఈ వార్ ఇంకొక విషయం కూడా మాట్లాడుకోవాలి రాధా గారు. ఇరాన్ మాతో డీల్ చేసుకోవాలనుకుంటోంది, ఆ విధంగా కూడా ముందుకు వచ్చింది. ఒకవేళ ఆ డీల్ అంతా సక్సెస్ఫుల్ అయితే యురేనియంకి సంబంధించి కూడా మేము ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. సో అది ఎంతవరకు కరెక్ట్, అది జరిగేటువంటి విషయమేనా? సో ఇరాన్ ఆల్రెడీ లాస్ట్ 2 weeks చూస్తే ఇరాన్ కొన్ని ప్రతిపాదనలు ఆల్రెడీ ముందు పెట్టింది. కంప్లీట్గా వాళ్ళ సోవరిన్ రైట్స్ని వాళ్ళు యుఎస్ గుర్తించాలి. అలాగే ఫ్యూచర్లో ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్ మళ్ళీ ఎరైజ్ అవ్వవని ఇటు ఇజ్రాయిల్ అండ్ యుఎస్ నుంచి వాళ్ళకు ప్రామిస్ చేయాలి. ఇదే విధంగా వాళ్ళు ఇప్పటి వరకు జరిగినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాస్ అంతా కూడా వాళ్ళకి తిరిగి ఇవ్వాలి అని చెప్పి ప్రతిపాదికలు అయితే చేసింది. అయితే నెగోసియేషన్స్లోని స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ వెరీ క్రూషియల్ పాయింట్ ఆఫ్ డిస్కషన్ రావచ్చు. అట్ ద సేమ్ టైం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాస్ కోసం, అలాగే వాళ్ళ సుప్రీం రైట్స్ కోసం కూడా ఇరాన్ ఒకవేళ నెగోసియేషన్స్ జరిగితే నెగోసియేషన్స్ టేబుల్స్ పై ఇవన్నీ కూడా ఉండే అవకాశం ఉంది. ఎస్పెషలీ స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ అన్నది ఇటు ఇరాన్కే కాదు, ఇటు ఏషియాలో ఉన్న భారత్ వంటి దేశాలకు కూడా చాలా క్రూషియల్ కాబోతున్నాయి. బికాస్ ఇరాన్ చాలాసార్లు తన స్టేట్మెంట్స్ లో చైనీస్ షిప్స్ ని, అలాగే చైనీస్ యువాన్ లో ట్రేడ్ చేసే షిప్స్ ని మేము పంపిస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇక్కడ మన భారత్ కూడా నెగోసియేషన్స్ లో సపోర్ట్ చేస్తూ స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ ఫ్రీగా ఉండేటట్లు, బికాస్ ఇప్పటి వరకు యుఎస్ డాలర్ డామినెన్స్ చూసాము. ఇప్పుడు చైనీస్ యువాన్ లో కానీ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆఫ్ ఎనర్జీ జరిగితే అది చాలా లాస్ అయ్యే సిచ్యువేషన్ కూడా ఉంది, ఎస్పెషల్లీ మిగిలిన ఏషియన్ కంట్రీస్ తో పాటు భారత్కి కూడా. కాబట్టి ఇక్కడ స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ ఫ్రీగా ఒక ఫ్రీ రూట్గా, ఒక ఫ్రీ చోక్ పాయింట్గా ఉండే విధంగా నెగోసియేషన్స్ జరగాలని ఆకాంక్షిస్తాం. రైట్ అండి. లక్ష్మణ్ గారు మీరేం చెప్తారండి? ఫైనల్ కామెంట్స్ ఏంటి మీకు దీనికి సంబంధించి? రైట్. కార్తిక్ గారు మీరేం చెప్తారండి ఫైనల్గా? అంటే ఒకవేళ డీల్ కుదిరితే కనుక యురేనియంని మేము స్వాధీనం చేసుకుంటాం అని చెప్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా మాకు ఇరాన్తో చాలా ఇబ్బందిగా ఉంది. సో ప్రస్తుతం అయితే ఈ చర్చలు కనుక ఓకే అవుతాయని కూడా గ్యారంటీ నేను ఇవ్వలేనని కూడా ట్రంప్ అంటున్నారు. ఒకవేళ ఓకే అయితే కనుక అది ఇరాన్కే మంచిదని కూడా అంటున్నారు. ఏ విధంగా చూడాలి? సరే, ట్రంప్ స్టేట్మెంట్ పక్కన పెడితే యురేనియం కనుక అమెరికా గొప్ప చెప్పగలిగితే యురేనియం లేకపోతే సమస్య లేదు. ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ తో ఎప్పటికైనా తనకి ఆత్మ ఇబ్బంది అంటే ఎప్పుడైనా నా మీద దాడి చేయొచ్చు అనేటువంటి భయం చేత కదా దాడి స్టార్ట్ అయింది, యుద్ధం స్టార్ట్ అయింది. కాబట్టి యురేనియం కనుక అమెరికా గొప్ప చెప్పగలిగితే ఆ భయం ఉంటుంది. ఇంకా అదే క్రమంలో హర్మోజ్ అనేది చాలా కీలకం అండి. దీన్ని ప్లాన్ చేసుకోకుండా ట్రంప్ యుద్ధానికి రావడం ఒక తప్పు పని. ఎందుకంటే మన యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత మన శత్రువు బలం ఏంటో తెలుసుకొని యుద్ధం స్టార్ట్ చేయాలి. ఇక్కడ ఇరాన్ దగ్గర హర్మోజ్ జలసంధి అనేది ఒకటి ఉంది, దానికి క్లోజ్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉండొచ్చు. అప్పుడు మనం ఏం చేయాలన్న ప్లానింగ్ లేకుండా ట్రంప్ యుద్ధానికి వచ్చాడు. కాబట్టి ఇప్పటికైనా హర్మోజ్ జలసంధి మీద ఒక ఫుల్-ఫ్లెడ్జ్డ్ ఒక ఒప్పందం, ఎప్పుడు కూడా హర్మోజ్ జలసంధి మేము క్లోజ్ చేయము అనేటువంటి ఒక ఒప్పందానికి వచ్చే రకంగా వస్తే బాగుంటుంది. అదే క్రమంలో మేబీ ఇరాన్ వాళ్ళు మేము చాలా నష్టపోయాము, మాకు ఆర్థికంగా సాయం చేయండి అని అడిగే అవకాశం ఉంది. సో ఇరాన్కి ఆర్థికంగా సాయం చేస్తూ ఇరాన్ ని కొంత ఒప్పిస్తూ
హార్మోజ్ జలసంధి విషయంలో ఒక పకడ్బందీ ఒప్పందాన్ని కనుక చేసుకోగలిగితే చాలా అవసరం అండి. ఎందుకంటే ప్రపంచానికి 20% చమురు గ్యాస్ అక్కడి నుంచి సప్లై అవుతుంది. Right. మన దేశానికి అయితే 50% చమురు 40% పైగా గ్యాస్ ఆ హార్మోజ్ జలసంధి ద్వారా గల్ఫ్ దేశానికి మనం తెప్పించుకుంటాం. సో మనకి చాలా క్రూషియల్. మొత్తం ప్రపంచవ్యాప్తంగా గ్యాస్ చమురు సమస్య వచ్చింది. ఇలా చూడండి, క్రూడ్ ఆయిల్ బ్యాలెన్స్ ధర దాదాపు $115 చేరిపోయినటువంటి పరిస్థితి. సో ఒకవైపు ఇది రేట్లు పెరుగుతున్నాయి, ఇంకోవైపు ఉత్పత్తిలో కూడా తేడా వస్తుంది. ఎందుకంటే చమురు శుద్ధి కర్మాగారం రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ కట్టా కార్తిక్ గారు, అదేవిధంగా రాధా రఘురామ పాత్రుని గారు, అదేవిధంగా ఉప్పాల లక్ష్మణ్ గారు అందరూ కూడా ప్రైమ్ డిబేట్లో జాయిన్ అయినందుకు ధన్యవాదాలు. సో మొత్తం మీద ట్రంప్ అయితే వెనక్కి